చూసుకుంటే ఇంకో సింహం కనిపిస్తుంది అందులో. చూసారా రాజు, చెప్పాను మీకు, ఇదేనండి నేను ఆపింది మీ దగ్గర రాకుండా. ఇలాగ ఎన్ని జంతువులు తినేసిందో రోజు. అండ్ ఇదేం చేసిందంట, ఒక్క నిమిషం ఆగి దాని సంగతి చూస్తాను, నేను తర్వాత తింటాను కానీ నిన్ను ఒక్క నిమిషం ఆగని లోపల దిగుతుందండి. ఫినిష్ దాని సంగతి అర్థమవుతుందండి, బయటికి రాలేదు, ఫినిష్ దాని. అలాగా అడవిలో దానికి మించిన జంతువు ఉండదు. అలాంటి జంతువు పిల్లలైన వాక్యం చెప్తుంది 34వ అధ్యాయం 7వ వచనం కీర్తనలు, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గురిని గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని ఆశ్రయించి వారు ఏమవుతారంటే వారు వర్ధిల్లుతారు. 2వ దినవృత్తాంత గ్రంథంలో వాక్యంలో రాయబడిన రీతిగా ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారు వర్ధిల్లుతారు. ఈ రాత్రి మన ధ్యానాంశం మొదటి సంగతి, ఎలాగూ మానవుడు వర్ధిల్లగలడు, ఏమి చేస్తే మానవుడు వర్ధిల్లగలడు, ఏమేమి సంగతులు మానవుడు ఆచరించి పాటించి గైకొంటే మానవుడు వర్ధిల్లగలడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మొదటి సంగతి, యెహోవాను ఆశ్రయించిన వారికి యోధారాజుల కాలంలో వారు యెహోవాను ఆశ్రయించారు. యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు వారు ఏం చేసినాడంట, వర్ధిల్ల చేస్తూనే వచ్చినాడు. కనుక నీ జీవితకాలం అంతా కూడా, మన జీవితకాలం అంతా కూడా వర్ధిల్లాలని కోరినట్లయితే దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారమైనా. ఈ రాత్రి నువ్వు ఎవరి వైపు చూస్తున్నా 118వ కీర్తన ప్రకారం మనుషుల వైపు, రాజుల వైపు, అధికారుల వైపు, ఉన్నతమైన వారి వైపు నువ్వెంతకాలం చూసినా, మనం ఎంతకాలం చూసినా మేలు పొందలేం, వర్ధిల్లలేము. కానీ యెహోవా వైపు చూసి యెహోవాను ఆశ్రయించే వారు వర్ధిల్ల చేసే దేవుడు. ఆయన ఆశ్రయిస్తే చాలు. ఈ రాత్రి మొదటి సంగతి, నువ్వు ఆశ్రయించబడాలి, దీవించబడాలి, విస్తరించబడాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి అని కోరినట్లయితే ఇది మొదటి సంగతి, యెహోవానే ఆశ్రయించాలి. అనేక మంది యెహోవాను ఆశ్రయించినారు, వారి జీవితాల్లో వారు వర్ధిల్లుతూ వచ్చినారు. కనుక మొదటి సంగతి, యెహోవాను ఆశ్రయించిన వారు వర్ధిల్లుతారు. మరోసారి మన ధ్యానాంశంకి వస్తాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 26వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. కనుక వర్ధిల్లే సంగతిలో ఇది మొదటి సంగతి. 2వ సంగతి, వర్ధిల్లాలని కోరినట్లయితే రండి సామెతల గ్రంథం 28వ అధ్యాయం, Proverbs chapter 28. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. నీవు జీవితంలో, నీ యొక్క కుటుంబంలో, సంసారంలో నువ్వు వర్ధిల్లాలని కోరినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తున్నాం. 2వ సత్యం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 28:25 చదవండి. పేరాశ గలవాడు యెహోవా యందు నమ్మికించువాడు వర్ధిల్లును. ఈ రాత్రి మన ధ్యానాంశం వర్ధిల్లే సంగతులు. ఎలాగూ ఒక వ్యక్తి వర్ధిల్లగలడు, ఎలాగూ ఒక కుటుంబం వర్ధిల్లగలదు, ఎలాగూ ఒక ఊరు, ఒక గ్రామం, ఒక నియోజకవర్గం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం ఎలాగూ వర్ధిల్లగలదు దేవుని వాక్యం సెలవిస్తున్నది. మొట్టమొదటిగా వర్ధిల్లాలని కోరినట్లయితే యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు వారిని వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు. 2వ సంగతి, వర్ధిల్లాలని కోరినట్లయితే వాక్యం చెప్తున్న సత్యం ఇది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారు. దేవుని యందు నమ్మికించేవారు. ఈనాడు మనం అనేకమైన వాటిపై నమ్మికించుతున్నాం, సామాన్యమైన వాటిపై, అసాధ్యమైన వాటిపై నమ్మికించడం. కానీ దేవుని వాక్యం చెప్తున్న సంగతి, దేవుని యందు నమ్మికించితే చాలంట వారు ఏమవుతారు, వారు వర్ధిల్లుతారు. వర్ధిల్లలేకపోవడానికి కారణం, ఈ రాత్రి వర్ధిల్లలేకపోవడానికి 2వ కారణం, దేవుని యందు నేనేముంచట్లేదు, నమ్మికించట్లే. డాక్టర్ పైన నమ్మిక, మందుల పైన నమ్మిక, హాస్పిటల్ పైన నమ్మిక, టెస్టుల పైన నమ్మిక, దేవుని పైన నాకు అపనమ్మిక. అవుతుందంటారా అండి? డాక్టర్ దగ్గరికి అడుగుతామా? అవుతుందంటారా? అడుగుతామా? చెప్పండి. ఎంత సంచి ఇచ్చి మందులు మింగమన్నా కళ్ళు మూసుకుని మింగేస్తాం. ఏంటది? నమ్మకం. ప్రార్థన చేసుకో అంటే అవుతుందంటారా? తెరుతుందంటారా? వాస్తవం కదా ఇది. నువ్వు రూపాయి ఖర్చు లేకుండా, పైసా ఖర్చు లేకుండా నువ్వు వర్ధిల్లాలంటే పరిశుద్ధ గ్రంథం చెప్తున్న 2వ సత్యం ఏంటంటే, యెహోవా యందు నమ్మికించువారు వర్ధిల్లుతారు. దేవుని యందు నమ్మికించి చాలు,
నమ్మిక ఉంచడానికి నీకు చదువు అవసరం, నువ్వు స్కూల్కి వెళ్ళవసరం, కాలేజీకి వెళ్ళవసరం, నువ్వు పెన్ను పలకం పుస్తకం పట్టుకోవసరం లేదు. నీ హృదయంలో నమ్మికించే చాలు. ఒక ఆయన ఉన్నాడు, నమ్మికించాడు, వర్ధులతో వచ్చినాడు. కేవలం కట్టుబట్టలతో బయటకు వచ్చాడు. దేవుని యందు నమ్మికించాడు, వర్ధులతో వచ్చినాడు. దేవుని వాక్యం నేను జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు, అంతే. ఆయన ఏమవుతూ వచ్చినాడంటే వర్ధులతో వచ్చినాడు. నువ్వు రా బయటికంటే కట్టుబట్టలతో వచ్చాడు. ఇదిగో తన సంతానము ఆకాశ నక్షత్రం వలె, తన సంతానము ఇసుక రేణువుల వలె దేవుడు విస్తరింపజేసి ఫలించి అభివృద్ధి చేసి వర్ధుల చేస్తూ వచ్చినాడు. అబ్రహాం ఎంతగా వర్ధిల్లాడంటే, నేను ముందుకెళ్తున్నాను, అబ్రహాం ఎంతగా వర్ధిల్లుతూ వచ్చినాడంటే, అబ్రహాము యొక్క సంగతి చూసినప్పుడు అబ్రహాంతో పాటు రా అంటే తోడు తీసుకొచ్చాడు. ఎవరినంట? లోతుని తీసుకొచ్చాడు. అబ్రహామును మాత్రమే వర్ధిల చేయాల, తనతో పాటు వచ్చిన లోతుని కూడా వర్ధిల చేస్తున్నాడు దేవుడు. ఆ కారణం చేత వారు నివసించిన ప్రాంతంలో వారు ఇరువురు కలిసి ఉండడానికి, వారు మందలు కలిసి ఉండడానికి ఆ స్థలం ఏమలేదంట, సరిపోలేదు. కారణం వారు ఏమవుతొచ్చినారు? వర్ధిల్లుతూ వచ్చినారు. ఏం చేసినారు వర్ధిల్లడానికి? అబ్రహాం ఏం చేస్తున్నాడు వర్ధిల్లడానికి? కేవలం దేవుని యందు నమ్మికించాడు. నువ్వు బయటికి రా చాలన్నాడు. ఈనాడు నువ్వు బయటికి రాలేకపోతున్నావు. కారణం ఏంటంటే దేవుని యందు నమ్మిక లేదు. నీ కులంలోంచి, మతంలోంచి, నీ ఆచారంలోంచి, అలవాట్లోంచి, నీ సాంప్రదాయాలోంచి రా బయటికి అంటే నువ్వు రాలేకపోతున్నావు. నువ్వు వస్తే చాలు. వాక్యం సెలవిస్తున్నది, యెహోవా యందు నమ్మికించేవారు వర్ధిల్లుతారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అబ్రహాం నమ్మాడండి, అలా నమ్మాడు, బయటకు వచ్చాడు. ఈనాడు ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరిస్తున్నారో వారందరూ కూడా ఎవరంటే అబ్రహాము కుమారులు. జక్క ఇంటికి వచ్చి మాట చెప్తున్నాడు యేసు ప్రభు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు కూడా నా కుమారుడే అని చెప్పట్లా. ఎవరి ద్వారా తీసుకుని రాబడుతున్నాడంటే ఇతడును అబ్రహాము కుమారుడే. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఎవరితో ఆరంభించబడుతుంది అంటే యేసు ప్రభువును ఆరంభించబడదు. కానీ వాక్యంలో రాయబడిన సంగతి ఏంటంటే అబ్రహాము కుమారుడగు, దావీదు కుమారుడగు, యేసు క్రీస్తు వంశావళి. యేసు ప్రభు వారు హైలైట్ అవడానికి ఆయన ఎవరిని ముందు ప్రొజెక్ట్ చేస్తున్నాడంటే అబ్రహామునే. కారణం దేవుని నమ్మాడు, దేవుడు వర్ధిల చేస్తూ వచ్చినాడు. భౌతికంగా, శారీరకంగా, లోకరీతిగా వర్ధిల చేసినాడు. ఆత్మీయంగా కూడా అబ్రహాము వర్ధిలతో వచ్చినాడు. ఈనాడు ఈ రాత్రిని వర్ధిల్లాలని కోరినట్లయితే పిల్లల జీవితాల్లో, కుటుంబ జీవితంలో దేవుడు వారు చేస్తున్న మేలును బట్టి రాత్రి కూడికి ఏర్పాటు చేస్తున్నారు. ఏదో ఉన్న దాంట్లోంచి ఒక మెట్టు దేవుడు ఎక్కువే చేశాడని వారు కూడికి ఏర్పాటు చేస్తే ఈ రాత్రి నీవు కూడా వర్ధిల్లాలని కోరినట్లయితే ఇది 2వ సంగతి. యెహోవా యందు నమ్మికించువారు వర్ధిల్లుతారు. అనేక మంది వర్ధిల్లారండి. దేవుని యందు నమ్మికించే చాలు. ఒకవేళ మనుషులు నమ్ముతున్నావేమో, నమ్మావు, ఎన్నోసార్లు అబాసు పాలైపోయావు, నమ్మావు, అపహాస్యం పాలైపోయావు, నమ్మావు, సిగ్గుతో తల ఉంచుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి, నమ్మావు, మరి జన్మలు ఏ నరుని నమ్మకూడదనే ప్రగాఢమైన తీర్మానంలోకి వెళ్ళిపోయావు. కారణం ఏంటి తెలుసా? వారి ద్వారా మేలు తర్వాత, వారి ద్వారా వర్ధిల్లిన తర్వాత నష్టమే కలుగుతూ వచ్చింది. ఒక ఆయన వచ్చాడు యేసు ప్రభు వద్దకు వచ్చాడు, అయ్యా నా కుమారుని బాగు చేయి అంటే యేసు ప్రభు అంటున్నాడు, ఏమన్నాడంటే నమ్ముచున్నావా? కారణం ఏంటంటే అంతకు ముందే ఎందుకు నమ్ముచున్నావు యేసు ప్రభు గారు అంటే, అంతకుముందు ఎవరు తీసుకెళ్ళాడు? శిష్యుల మీద నమ్మకం ఉంచాడు. అర్థమైందని మీకు? శిష్యుల మీద నమ్మకం ఉంచాడు. ఆయన శిష్యులే కదా ఆయన నమ్మకం ఉంచారు. మనుషుల వల్ల కలగదు సుమా. నీవు గనక యెహోవా యందు నమ్మికించితే వాక్యం సెలవిస్తున్న సంగతి ఏంటంటే యెహోవా యందు నమ్మికించువారు వర్ధిల్లుతారు. నువ్వు ఈ దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మికించితే చాలు. నీ జీవితంలో ఈ రాత్రి నుంచి వర్ధిల్లడం అనేది ప్రారంభించబడుతుంది. కేవలం ఆ దేవుని యందు నువ్వు నమ్మికించే చాలు, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు. ఈ మాటలు కూర్చుని వింటున్నా మీరు ఎవరైనప్పటికీ వర్ధిల్లాలని కోరుతున్నాం. వర్ధిల్లడానికి ఎన్నెన్నో సంగతులు, ఆదాయ మార్గాలు ఎంచుకుంటున్నాం. ఉన్న పొలం సరిపోక కౌలు తీసుకుంటున్నాం. కారణం ఏంటంటే కొంత తప్పు కాదు చేసేది. వీటన్నిటికీ తోడు దైవ యొక్క సంకల్పం, మానవ కృషి, మానవ యొక్క కష్టము, దైవ సంకల్పం, దైవ యొక్క హస్తం తోడైతే ఈ రాత్రి నువ్వు వర్ధిల్లుతావు సుమా. వాక్యం సెలవిస్తున్న సంగతి వర్ధిల్లడానికి దేవుని యందు నమ్మికించి చాలు. ఎన్నోసార్లు అనేకమైన చెప్తూ ఉన్నాం, ప్రవేశనందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి అప్పుడు నీవును
నీవు నీ ఇంటి వారును నమ్మిక విశ్వాసం నుంచి చాలు. దీని కొరకై నువ్వు ఎక్కడికి వెళ్ళవసలేదు. నువ్వు ఏదైతే తిరగవసలా, ఎంతెంతో ఖర్చు పెట్టుకోవసలా. పూజలకు, నోములకు, వ్రతాలకు, జాగరణములకు, ఉపవాసములకు, రకరకాల తీర్థయాత్రలకు బుక్ చేసుకుని వెళ్ళి అక్కడ ఉండి జ్ఞాన తిప్పబడి ప్రభుత్వం రక్షించాలని నీ యొక్క ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఎక్కడున్నారని చెప్పి నేను తీసుకొచ్చి అక్కడ నువ్వు చిక్కులు ఇరుక్కున్నావని, వరదల్లో ఇరుక్కున్నావని, తుఫాన్లు ఇరుక్కున్నావని, బండిదిగా తప్పిపోయావని ఎన్నెన్నో సంగతులు. ఎందుకొరకు ఎన్నెన్నో మేలు పొందాలని వెళ్తున్నావు, వర్ధిల్లాలని వెళ్తున్నావు. ఈ తీర్థయాత్రలు చేస్తే, పుణ్యస్నానాలు చేస్తే, రకరకాల భక్తి వైరాగ్యాలు చేస్తే నువ్వు వర్ధిల్లుతావేమనుకుంటున్నావేమో. దేవుని వాక్యం చెప్తున్నా, సామాన్యమైన సింపుల్ ఏమని చెప్తుందంటే, యెహోవా యందు నమ్మికించువారు వర్ధిల్లుతారు. ఇది రాత్రి నుంచి చేసి చూడు. ఈ రాత్రి నుంచి ఒక ట్రైల్ అయ్యి, ఎన్నో చేసాం కదా, జస్ట్ చిరు ప్రయత్నం. ఈ దేవుడి మీద నమ్మికించి నువ్వు వర్ధిల్లుతావు. ఈ రాత్రి నుంచి వాక్యం చెప్తున్న సంగతి ఇది. ఎన్నోసార్లు సంపాదిస్తున్నాం, ఇలాగ వెళ్ళిపోతుంది కదా, సంపాదిస్తున్నాం, వేసుకుంటున్నాం జేబులో. మాట ఎలాగ ఉందంటే, ఏమన్నా చిల్లి సంచలేసినా కనిపించట్లే. నెల అయినప్పటికీ, నీ అక్కడికి వచ్చినప్పటికీ నీ దగ్గర కనిపించట్లే. కారణం ఏంటంటే నీ నమ్మిక. నువ్వు వర్ధిల్లేకపోవడం కారణం నీ డబ్బు మీద. దేవుని వాక్యం చాలా సంగతులు చెప్పినాయి. కొందరైతే వారు నమ్మిక అంటే గుర్రాల మీద, రథాల మీద, అనేకమైన వాటిపై వారు నమ్మికించున్నారు, కానీ దేవుని మీద నమ్మికించట్లా. ఈ రాత్రి నువ్వు దేవుని మీద నమ్మికించితే నువ్వు వర్ధిల్లుతావు. ఇది రెండవ సంగతి. బాలుడగు సమూయేలు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. వర్ధిల్లాలని కోరినట్లయితే మొదటి సంగతి, నువ్వు వర్ధిల్లాలంటే యెహోవాను ఆశ్రయిస్తే వర్ధిల్లుతాం. యెహోవాను ఆశ్రయించినంత కాలం వారు ఏమవుతారంట, వర్ధిల్లుతూ వచ్చినారు. రెండవ సంగతి యెహోవా యందు నమ్మిక ఉంచి వారందరూ కూడా వర్ధిల్లుతారు. కనుక దేనిపై నమ్మిక ఉంచినా ఈ రాత్రి నీ విశ్వాసం, నీ నమ్మికంతా ఒక్కసారి దేవునిపై పెట్టి ప్రారంభించి ఒక ట్రైల్ వేసి చూడు. దేవుని సంగతులు నీకు వర్ధిల్లట అనేది నీ కన్నులారా నువ్వు చూస్తావు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంసారంలో, నీ బ్రతుకులో, నీ సమస్తంలో కూడా దెర్ ఇస్ ఎ ప్రాస్పెరిటీ, దెర్ ఇస్ ఎ గ్రోత్. ఈ వర్ధిల్లట అనేది ఇంగ్లీష్లో చాలా 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 సంగతులు రాయబడుతూ వచ్చినాయి. వీటన్నిటిని నువ్వు పొందుకోవాలని కోరినట్లయితే దేవుని యందు నమ్మికించే చాలు. చదువుదాం ఒకసారి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 26వ వచనం. అక్కడ ఒక బుక్ మార్క్ పెట్టుకోండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు వర్ధిల్లుచుండెను. కనుక వర్ధిల్లే సంగతి రెండవ సంగతి మనం చూస్తూ వచ్చినాం. వర్ధిల్లే సంగతి మూడవ సంగతి. పరిచయమైన వాక్య భాగం 122వ కీర్తన ఈ మాట రాయబడి ఉంటుంది. 122వ కీర్తన 6వ వచనం ఈ మాట రాయబడి ఉంది. 122వ కీర్తన 6వ వచనం ఈ మాట రాయబడి ఉంది. చదువుతాం ఒకసారి. నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. ఆయన ఆశ్రయించువారు వర్ధిల్లుతారు. ఆయన యందు నమ్మికించువారు వర్ధిల్లుతారు. ఇది మూడవ సంగతి. వర్ధిల్లాలని కోరినట్లయితే, నీ జీవితంలో నువ్వు అభివృద్ధి పొందాలని కోరినట్లయితే, ఇఫ్ యూ వాంట్ టు ఫ్లరిష్ ఇన్ యువర్ లైఫ్, వాక్యంలో రాయబడి వచ్చింది, నువ్వు గనక పురోభివృద్ధి చెందాలంటే, జీవితంలో పురోగతి సాధించాలంటే, వాక్యం సెలవిస్తున్న మూడవ సత్యం ఇది. 126వ కీర్తన 6వ వచనంలో, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుణ్ణి ప్రేమించేవారు వర్ధిల్లుతారు. మీరు చెప్పొచ్చు, దేవుని ప్రేమిస్తున్నాం కనుక వచ్చామండి, ఆదివారం గుడికి వెళ్తున్నాం, పండగ రోజు గుడికి వెళ్తున్నాం, కలిగిందేది ఇస్తున్నాం అనుకుంటున్నామేమో. అది ప్రేమించడం కాదంట. యోహాను పత్రికలో అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు ఏం చేస్తాడు, నా ఆజ్ఞలుగా కంటాడు. ఇఫ్ ఎనీవన్ లవ్స్ మీ హీ విల్ ఒబే మై కమాండ్మెంట్స్. ఎవరైనా నన్ను ప్రేమిస్తున్నారని రుజువు ఏంటంటే, వారు నా ఆజ్ఞలు, నా మాటలు, నా శాసనములు, నా వాక్యం వారు గైకొంటారు. ఏదైనా వస్తున్నావు, కూర్చున్నా, వెళ్ళిపోతున్నావు, అంత మాత్రాన దేవుని ప్రేమిస్తున్నానని అపోహలో ఉన్నావు, భ్రమలో ఉన్నావు, ఊహాలోకంలో తేలియాడుతున్నావు. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. ఈ రాత్రి నుంచి నువ్వు వర్ధిల్లాలని కోరినట్లయితే ఇవన్నీ కూడా నీకు పైసా ఖర్చు లేకుండా వాక్యం చెప్తున్నా ఎన్నో అద్భుతమైన సత్యాలు ఇవి. దేవుణ్ణి ప్రేమిస్తే చాలు. దేవుడే నిన్ను మొదట ప్రేమించి లోకానికి వచ్చినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి నీ కొరకై తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు అనే పేరుని లోకానికి పంపించినాడు. నిన్ను మొదట ప్రేమించినాడు. మనం ఆయన ప్రేమించదమని కాదు, కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుని లోకానికి పంపించినాడు. ఆ ప్రియకుమారు నువ్వు ప్రేమిస్తే చాలు. మాటల్లో కాదు సుమా నువ్వు ఆయన ప్రేమించేది. వాక్యం చెప్తున్న సంగతి ఆయన ఆజ్ఞలుగా కొనాలి. ఎన్నోసార్లు వింటున్నా, కూర్చుని వెళ్ళిపోతున్నాం, కానీ ఇది చెయ్యాలి అనేప్పటికి కష్టమండి. ఇలా వెళ్ళకూడదంటే కష్టమండి కదా. మాకేం కాదు కానండి. చెప్పండి ఎవరికంట అండి, ఇది వంకమండి.
మా వాళ్ళండి, మా వారండి, నువ్వు వర్ధిల్లాలని కోరినట్లయితే నువ్వు దేవుని ప్రేమించడం ఆరంభించు. దేవుని ప్రేమించడం ఆరంభించు. నీ జీవితంలో అభివృద్ధి అనేది, వర్ధిలత అనేది, ఎదుగుదల అనేది, పురోభివృద్ధి అనేది, ఫలించుట అనేది నువ్వు రాత్రి నుంచి చూడగలవు. దేవుని వాక్యం, భూమి ఆకాశం గతించిన నా మాటలు ఏమాత్రం కూడా గతింపని మాటలు ఈ రాత్రి దేవుడు మన వినికిడిలోనికి తీసుకుని వస్తామన్నాడు. ఇదేదో కట్టుకథలు కాదు, ఇది పరిశుద్ధాత్మ చేత పూర్ణ రాయబడిన వాక్యం. ఇది దేవుని యొక్క వాక్యం గురించి మాట రాయబడితే యోహాను సువార్త 1:13 ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమైన దేవుణ్ణి ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఈ రాత్రి వాక్యమైన దేవుణ్ణి మీకు పరిచయం చేస్తున్నాను. ఈ యొక్క దేవుణ్ణి ప్రేమిస్తే చాలు. ప్రేమించిన మా ఇంట్లో ప్రేమిస్తున్నాం. మా ఇంట్లో పెద్ద ఫోటో ఉంది, యేసుప్రభు ఫోటో. దాన్ని ప్రేమించడం కాదు సుమా. రోజు అటువంటి అగ్రతిని మాత్రాన దేవుణ్ణి ప్రేమించడం కాదు సుమా. దేవుడు చెప్పే సంగతులు, దేవుని వాక్యం చెప్పే సంగతులు, ఎన్నెన్నో సంగతులు. వాక్యం తెలియని వారు ఎవరు లేరు ఇక్కడ. ఎన్నెన్నో సంగతులు వింటూ వచ్చినాం, చదువుతూ వస్తున్నాం, కొన్ని కంఠస్థపడవచ్చు. కానీ ఆచరణలోకి వచ్చినప్పటికీ, కానీ ప్రయోగ రీతిగా వచ్చినప్పటికీ, క్రియారూపకంగా వచ్చినప్పటికీ, జీవితంలో వాటిని ఆచరించాలని ఆ సమయం వచ్చినప్పటికీ, ఆ టైం వచ్చినప్పటికీ, ఆ సందర్భం వచ్చినప్పటికీ, ఆ పరిస్థితి వచ్చినప్పటికీ ఏమైపోతున్నామంటే పేతురు వలె ఆయన ఎవరో నేను ఎరుగను. ఎలాగూ వర్ధిల్లగలం. గుడికి వెళ్తున్నానండి ప్రతి వారం. తప్పకుండా ఏం చేస్తానంటే నేను ఏం చేస్తాను, చందా ఇస్తున్నానండి. చందా ఇస్తే వర్ధిల్లుతానని వాక్యంలో లేదండి. వాక్యం చెప్తున్న సంగతి ఏమంటే, నిన్ను ప్రేమించేవారు వారి దేవుణ్ణి ప్రేమించు. హృదయంతో, పెదాలతో కాదు దేవుడు అడిగేది. నీ హృదయంతో, నీ మనసుతో, నీ ఆత్మతో దేవుని ప్రేమించాలని ప్రభు కోరుతా వస్తున్నాడు. అందు గురించి యోహాను సువార్త 21వ అధ్యాయంలో సీమోను పేతురుతో 3 పర్యాయములు ముచ్చట గడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా 3 సార్లు ముచ్చట గడుగుతున్నాడు. దేవుడు మానవుని ఏం కోరుతున్నాడంటే ప్రేమించడం మాత్రమే కోరుతున్నాడు సుమా. నీ నుంచి ధనధాన్యములు, వస్త్రాదానములు ఏమి ప్రభు కోరట్లే. నీ ధనము, నీ ఆస్తి, లేక నీ పేరు, నీ పలుకుబడి, నీ యొక్క ఉద్యోగం, నీ జీతం ఏది ప్రభుకు అవసరంలా. ఆయన అంటున్నాడు, వెండి బంగారములు నావే. ఏమిచ్చి ఆయన తృప్తిపరచగలం? కేవలం ఆయన ప్రేమిస్తే చాలు. దేవుని ప్రేమించి చూడు. దేవుని ప్రేమించి వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరిగే సంగతులు రోమా 8:28 రాయబడి తెచ్చిన వాక్యంలో నువ్వు ప్రేమించి చూడు. రాత్రి నుంచి అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. 91వ అధ్యాయం కీర్తనలో రాయబడుతుంది 14వ వచనంలో. దేవుని ప్రేమించి చూడు, వర్ధిల్లుతావు నీ జీవితంలో. నన్ను ప్రేమించి వారిని సామెతల గ్రంథం 8వ అధ్యాయం అంటాడు, ఆస్తికర్తలుగా చేస్తాను. నిన్ను వర్ధిల్ల చేసేది దేవుణ్ణి ప్రేమిస్తే చాలు. చూద్దాం ఒక మాట. సామెతలు ఈ మాట అంటాడు, అనంత జ్ఞానైన సొలొమోను వర్ధిల్లడానికి, లేక మనం వర్ధిల్లడానికి, మనము ఐశ్వర్యం పొందడానికి ఈ మాట చెప్తా వస్తాడు. సామెతల గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంటుంది. రిఫరెన్స్ చెప్పండి. సామెతలు 8:15 చదవండి. Proverbs 8:17. సామెతలు 8:17 చదవండి. నన్ను ప్రేమించు వారిని, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చాలు. దేవుణ్ణి ప్రేమించి చూడు, ఏమవుతావు నువ్వు? వర్ధిల్లుతావు. ఆస్తి, ఐశ్వర్యం, పేరు, పలుకుబడి, హోదా, నీ ధనధాన్యములు, భూదానం, నువ్వేం కలిగి ఉన్నా అవి వర్ధిల్లాలని కోరినట్లయితే, నీ వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగరీత్యా కానీ, శరీరరీత్యా, కుటుంబరీత్యా, పిల్లల విషయాల్లో, విద్యా జీవితాల్లో నువ్వు వృద్ధి చెందాలని కోరినట్లయితే వాక్యం సెలవిస్తా ఉంది, నన్ను ప్రేమించి వాడిని ఏం చేస్తాను నేను? ఆస్తికి నువ్వు కర్త కావాలని కోరినట్లయితే, నువ్వు వర్ధిల్లాలని కోరినట్లయితే వాక్యం సెలవిస్తున్న మాట ఇది, నన్ను ప్రేమించే వారిని. 3వ సంగతి, మనం వర్ధిల్లాలని కోరినట్లయితే 28 సామెతల గ్రంథంలో అంటున్నాడు, నన్ను ప్రేమించువారు ఏమవుతారంట? 126 వచనంలో 126 వచనం అంటాడు, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. దేవుని ప్రేమించేవారు ఈ రాత్రి ఎవరైనా దేవుని ప్రేమించేవారు ఉన్నారని ప్రభు చూస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే వారిని ఏం చేయాలని కోరుతున్నాడు? వర్ధిల్ల చేయాలని కోరుతున్నాడు. నువ్వు వర్ధిల్లాలని కోరుతున్నావా? ఎలాగ ఉండాలి అలాగే ఉండాలని కోరుతున్నావా? వర్ధిల్లాలని కోరినట్లయితే, ఎదగాలని, వృద్ధి చెందాలని నువ్వు కనుక కోరినట్లయితే దేవుని ప్రేమిస్తే చాలండి. ఇది 3వ సంగతి. మొదటి సంగతి, వర్ధిల్లాలని కోరినట్లయితే దేవుని ఆశ్రయిస్తే చాలు. 2వ సంగతి, నువ్వు వర్ధిల్లాలని కోరినట్లయితే యెహోవా యందు నమ్మిక ఉంటే చాలు.
మూడవ సంగతి, నువ్వు వర్ధిల్లాలని కోరినట్లయితే నిన్ను ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు, ఆయనను ప్రేమించేవారు ఏమవుతారంటే వర్ధిల్లుతారు. చదువుదాం ఒకసారి. 1 సమూయేలు 2:26 వచనం. మన భాగానికి వస్తాం. 1 సమూయేలు 2:26 వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మూడవ సంగతి మనం చూస్తూ వచ్చినాం. వర్ధిల్లే సంగతిలో మూడవ సంగతి. 4వ సంగతి చూద్దామా? ఎవరు వర్ధిల్లుతారు? కీర్తనలు 92. 92వ కీర్తన 13వ వచనం అనుకుంటా. చూడండి. యెహోవా మందిరములో 92వ కీర్తన 13వ వచనం. Psalms 92:13. మందిరములో నాటబడిన యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఈ రాత్రి మన ధ్యానాంశం వర్ధిల్లే సంగతులు. నువ్వు వర్ధిల్లాలని కోరినట్లయితే వాక్యం చెప్తున్నాను. 4వ సత్యం ఇది. వర్ధిల్లాలని ఎవరైతే కోరుతున్నారో వారు ఎక్కడున్నారని వాక్యం సెలవిస్తుందంటే ఎక్కడున్నట్ట వారు మందిరములో, దేవుని మందిరములో, దేవుని మందిరపు ఆవరణములో, దేవుని నివాస స్థలములో దేవుని మహిమ, దేవుని తేజస్సు, దేవుని యొక్క శక్తి, దేవుని ప్రభావం ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క దేవుని యొక్క మందిరములో నీ ఉండాలని దేవుడు కోరుతా వస్తున్నాడు. ఒకవేళ ఇంట్లో ప్రార్థన చేసుకున్నావేమో, ఇంట్లో బైబిల్ చదువుతున్నావేమో, అంత మాత్రాన నేను వర్ధిల్లలేను. వాక్యం చెప్తున్న సంగతి ఇది. మందిరం అనుభవంలోనికి రావాలి. ఈ మాటలు వింటున్నా నీవు పుట్టి క్రైస్తవుడు అని ఒక ఇంటిలోనే ఉంటున్నావేమో, ఏదో ఆయా సమయాల్లో ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడే అని, లేక క్రిస్మస్ అని, కొత్త సంవత్సరం అని ఎల్లు చేస్తున్నావేమో. అంత మాత్రం కాదు సుమా. ఎవరు వర్ధిల్లుతారంటే ఏదో నామకార్థంగా వెళ్ళి వచ్చేవారు కాదంట. యెహోవా మందిరంలో వారు ఏం కావాలి? నాటబడిన వారు మాత్రమే, వెళ్ళి వచ్చేవారు కాదు. అర్థమవుతుందండి? వర్ధిల్లేవారు దేవుని మాట. దోస్ హూ ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క మందిరంలో ఎవరైతే నాటబడతారో వారు వర్ధిల్లుతారు. నువ్వు నాటబడిన అనుభవంలో లేవు. నువ్వు నాటబడిన ఆ యొక్క స్థితిలోనికి తీసుకుని రాబడలా. ఏదో వెళ్తున్నా వస్తున్నా కూర్చుంటున్నావు. ఎండ రాగానే అది ఏమైపోయిందంట? కొన్ని విత్తనాలు చల్లారు. ఎండ రాగానే అది ఏమైపోయింది? మాడిపోయింది. కారణం ఏంటంటే కింద మట్టి లేదు, భూమి లేదు. కొన్ని విత్తనాలు చల్లారు, అవి చల్లబడితే వచ్చినాయి. ఎక్కడ పడినాయి అంట? త్రోవ పక్కన పడ్డాయి. అవి ఏం కాల? మొలకెత్తలే పడ్డాయి, అవి కూడా వచ్చినాయి. అవి ఏం కాలేదంటే నాటబడలేదు. అవి మనుషుల చేత ఏమైతే వచ్చినాయంటే త్రొక్కబడుతున్నాయి, రాయబడితే వచ్చింది. కొన్ని విత్తనాలు చల్లారు, అవి కూడా వచ్చినాయి, మొలకొచ్చినాయి. ముండ్ల పదులు వాటిని ఏం చేసినాయి? అణిచివేస్తూ వచ్చినాయి. అవి నాటబడిన అనుభవంలో లేవు. నువ్వు నిజంగా నాటబడిన అనుభవంలోనికి వస్తే కొన్ని మంచి నెలలు పడ్డాయి. అవి 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా. ఇది నాటబడిన అనుభవం. నువ్వు నాటబడి ఉన్నావా? ఏదో వెళ్తున్నావు, వస్తున్నావు, ఏదో కలిగింది ఏది ఇచ్చేస్తున్నావు. అంత మాత్రాన పరలోకం మోక్షం నాదే అనుకుంటున్నావేమో. వాక్యం సెలవిస్తున్న సంగతి, నీ జీతం, నీ దశంభాగం, నీ డబ్బు, నీ పొలం పంట, నీ శక్తి, లేక ఏదో ఆయా సందర్భాల్లో ఏయో దేవుడి గుడికి త్యాగం చేస్తున్నామేమో, సమర్పణిస్తున్నామేమో, అంత మాత్రాన నీ వర్ధిల్లు సుమా. వాక్యం చెప్తున్న సత్యం ఇది. వారు యెహోవా మందిరములో ఏం చేయాలి? నాటబడాలి. ఎవరైతే నాటబడతారో, నాటబడే అనుభవం, వాక్యము, ప్రార్థన, ఆరాధన, దేవుని వల్ల, దేవుని సహవాసం ఇవన్నీ ఉన్నాయని వెళ్ళే మందిరంలో, నువ్వు దేవుని ఆరాధించే స్థలంలో ప్రతి ఆదివారం దేవుని వ్యక్తిగతంగా ఆరాధించే అనుభవం ఉందా? వాక్యం చెప్తున్న సంగతి ఇది. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24, 25 వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, అట్టి వారికి కావాలని తండ్రి కోరుచున్నాడు. నీ వెళ్ళే మందిరంలో ఈ ఆరాధన అనుభవం ఉందా? వ్యక్తిగతంగా ప్రభుని నీ రక్షణ నిమిత్తమై, నీ పాప క్షమాపణ నిమిత్తమై, ప్రభుని ఏళ్ల చేసే శిలువ త్యాగం నిమిత్తమై నువ్వు ఆరాధించే అనుభవం లేకపోతే యెహోవా మందిరంలో నువ్వు ఎలాగున్నావంటే నాటబడిన అనుభవంలో లేవు. నువ్వు నాటబడిన అనుభవంలో లేకపోతే నువ్వేం చేయగలవంటే వర్ధిల్లలేవు. వాక్యం చెప్తున్న సంగతి ఇది. నువ్వు వెళ్ళే మందిరంలోనికి, నువ్వు వెళ్ళే స్థలంలోనికి, నువ్వు వెళ్తున్న స్థలంలోనికి ఆ వాక్య ప్రకారం అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 20వ వచనంలో 20వ అధ్యాయం ప్రకారం దేవుని యొక్క వాక్యంలో రాయబడిన రీతిగా ప్రతి ఆదివారమును వారు ఏం చేస్తూ వచ్చినారంటే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి వచ్చినప్పుడు. ఎందుకండి మా గుళ్ళో 3 నెలలకు ఒకసారి ఇస్తారండి. చక్కగా 3 నెలలకు ఒకసారి ఏం చేస్తామంట? కొత్త చీర కట్టుకొని చెప్పండి. ఈరోజు ఏంటి? సంస్కారం కదండి. ఇది ప్రభురాత్రి సంస్కారం. నేను విమర్శించట్లేదు, కానీ వాక్య ప్రకారం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 3 నెలలకు ఒకసారి తీసుకుంటని చెప్పలేదు. అక్కడ 6 నెలలకు ఒకసారి తీసుకుంటని దేవుని వాక్యం లేదు. మేము ఆదివారమున రొట్టె విచ్చుటకు ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, నేను వచ్చే వరకు మీరు ఏం చేయాలి? దీన్ని చేయుడి. నేను వచ్చే వరకు ఏం చేయాలి? చేయుడి. ఏదో 3 నెలలకి, 6 నెలలకి, సంవత్సరం ఒకసారి చేసి నేను కూడా గుడికి వెళ్తున్నాను, నేను కూడా దేవుని మందిరం ఉన్నాను, వర్ధిల్లాలని ఆశపడుతున్నావు.
నాటబడే అనుభవం. ప్రతి ఆదివారం దేవుని వలలో ప్రభు దేహ రక్తంలో నువ్వు పాలు పొంది తినాలి. నువ్వు దేవుని బిడ్డవైతే, విశ్వాసమైతే, రక్షణ పొందిన వారమైతే, వాక్య అనుభవంలో నువ్వు ఎదగాలని కోరినట్లయితే, యెహోవా మందిరములో నాటబడి దేవుని ఆవడములో వర్ధిల్లాలని నువ్వు కోరినట్లయితే, వాక్యం సెలవిస్తున్న సంగతి ఏం కావాలంటే వారు యెహోవా మందిరం ఏం కావాలి? నాటబడాలి. నాటబడిన మొక్క గట్టి గాలేస్తే ఏమవుతుంది? పడిపోతుంది. నాటబడిన మొక్క చిన్న ప్రవాహం వస్తేనే ఏమవుతుందంటే వేడితో కూడా లేచిపోతుంది. ఏ మొక్క అయితే వేళ్ళు తని నాటబడుతుందో అది గాలి వానకు వరదకు వర్షమునకు అదేమవుతుందంటే నిలబడుతుంది. అది నేను మనం వర్ధిల్లాలి అంటే, ఒక మొక్క ఎదిగి అది చిట్టై వృక్షం అవ్వాలంటే వేళ్ళు తన్నాలి, అది నాటబడాలి. పైకున్నంత మాత్రాన అది వర్ధిల్లదు, అది ఫలించదు, అది ఫలితాన్ని ఇవ్వదు. నేను మనం వర్ధిల్లాలని కోరినట్లయితే యెహోవా మందిరంలో నాటబడాలి. యెహోవా మందిరంలో నాటబడే అనుభవమే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. ఏంటంట నాటబడే సంగతులు అక్కడ? వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును, దే స్టెడ్ ఫాస్ట్ ఇన్ ద 4 things. 4 సంగతులు లాగున్నారు. ఎడతెగక ఉండే అనుభవం. కనుక ఎప్పుడైతే నువ్వు వేరుతని లోపలికి వెళ్తావో, దేంట్లో అంట? వీరు అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన అనుభవాలు ఉండాలి నీకు. సంఘ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి, గొలుసు ప్రార్థన ఉండాలి. రకరకాల సంగతులు మందిరంలో ఉంచబడి వచ్చినాయి. నువ్వు ఏదో వెళ్ళి వచ్చేయడం వల్ల ఏదో మనుషుల కొరకు, పాస్టర్ గారి కొరకు, ఉన్నవారి కొరకై వారిని ఏదో మన్నన చేసినంత మాత్రాన నువ్వు వర్ధిల్లలేవు. ఈ రాత్రి వాక్యం చెప్తున్న సంగతి ఇది, వాక్యం చెప్తున్న సత్యం ఇది. వర్ధిల్లాలని కోరినట్లయితే ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో, దైనందిన ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగి ఫలించి పెంపొందింపబడి అభివృద్ధి చెంది విస్తరించి నాటబడిన వారు మాత్రమే వర్ధిల్ల స్థితిలోనికి వస్తారు. ఈ రాత్రి నువ్వు వర్ధిల్లాలని కోరుతున్నావా? వర్ధిల్లాలని కోరుతున్నావు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తున్న సంగతి ఇది. వారి యెహోవా మందిరములో నాటబడాలి, దేవుని మందిరంలో నాటబడాలి. నువ్వు వెళ్తున్న స్థలం తప్పని చెప్పట్లేదు, కానీ అది వాక్యానుసారమేనా? అది లేఖనానుసారమేనా? అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెగక ఉన్నాయా? 3 నెలలు, 6 నెలలు, సంవత్సరంకి ఒకసారేనా? ఈ మాటలు వింటుండే ఒకవేళ గ్రహించగలిగే స్థితిలో ఉంటే, అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉంటే, దేవుడని యెహోవా మాట్లాడుతున్న 4వ సత్యం ఇది. బాలుడగు సమూయేలు యెహోవా దయందును మనుష్యుల దయం, దేవుని దయందును మనుష్యుల దయం ఏం చేస్తారంట? వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎవరు వర్ధిల్లుతారంటే, మొదటి సంగతి యెహోవాను ఆశ్రయించి వారు వర్ధిల్లుతారు. 2వ సంగతి ఎవరు వర్ధిల్లుతారంటే యెహోవా యందు నమ్మిక ఇంచువారు వర్ధిల్లుతారు. 3వ సంగతి ఎవరు వర్ధిల్లుతారంటే నిన్ను ప్రేమించువారు, దేవునిని ప్రేమించువారు వర్ధిల్లుతారు. 4వ సంగతి ఎవరు వర్ధిల్లుతారని లేఖనం చెప్తుందంటే యెహోవా మందిరములో నాటబడాలి. ఇది వర్ధిల్లడానికి ప్రాముఖ్యమైన మెట్టు. అది గురించి దావీదు వర్ధిల్లడానికి కారణం ఏంటో తెలుసా? తన జీవితంలో ఎక్కువ పర్యాయములు మందిరం, నివాసం, నీ గుడారం, ఎన్నెన్నో మాటలు తను ఉపయోగిస్తూ వచ్చినాడు. అంటాడు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమల స్థలమును నేను ఏం చేస్తున్నాను? ప్రేమించుచున్నాను అంటాడు. 23వ కీర్తన చివరి వచనంలో పరిచయం వాక్య భాగాలే. చిరకాలము నేను ఎక్కడ ఉండాలని కోరుతున్నాను? యెహోవా మందిరములో ఉండాలని కోరుతున్నాను. 84వ కీర్తన 10వ వచనం 11వ వచనం అంటాడు, భక్తిహీనుల గుడారం నుండి కంటే నా దేవుని యొక్క మందిర ద్వారం దగ్గర ఉంటే చాలు. కారణం ఏంటి తెలుసా? వర్ధిల్లాలని కోరుతూ వచ్చినాడు. ఉన్నాడు, అలాగే ఉన్నాడు. ద్వారం దగ్గర ఉన్నాడు, గుడారంలో లేడు, ద్వారం దగ్గర ఉన్నాడు. చిరకాలము అంతఃపురంలో ఉండాలని కోరలేదు. 23వ కీర్తన చివరి వచ్చిన ప్రకారం నా దేవుని మందిరములో చిరకాలం నేను నివసింప కోరుచున్నాను. ఆ యొక్క ఆశ, ఆ కోరిక, ఆ యొక్క మరి దేవుని కోరిక తను చేసుకున్న తీర్మానం దావీదుని ఏం చేస్తూ వచ్చిందంటే వాక్యంలో రాయబడుతుంది 2వ సమయంలో దావీదు అంతకంతకు వర్ధిల్లుచు వచ్చాను. వర్ధిల్లాలని కోరుతున్నావా? మందిరం. రాజు సంతోషించే ఎన్నో సంగతులు ఉంటే ఒక్క మాట మాత్రమే అంటాడు. 122వ కీర్తన 1వ వచనం అంటాడు, జనులు యెహోవా మందిరంకి వెళ్ళి నాతో అనినప్పుడు ఐ వాజ్ వెరీ గ్లాడ్. నేనేమంటున్నాను? నేను సంతోషం. కారణం ఏంటంటే మందిరం గురించిన సంతోషం, మందిరం గురించిన ఆనందం.
అపోస్తుల బోధ, సహవాసం, బట్టి వచ్చిన ప్రార్థన, ఎడతగిన ఎన్నో సంగతులు మందిరం ఉంచబడితే వచ్చినాయి. నువ్వు వర్ధిల్లాలని కోరినట్లయితే, ఏదో నీకు కలిగింది ఏదో దేవునికి ఇచ్చినంత మాత్రాన నీ జీతంలో 10వ వంతు కాదు, 50% ఇవ్వు. నీ జీతంలో 70%, 90% కాదు, నాకు అసలు వద్దు, ఇది దేవుందే, నీకు 100% ఇచ్చేయి. నువ్వు వర్ధిల్లుతావని దేవుని వాక్యం లేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా మందిరములో నాటబడాలి మొదట, తర్వాత నీది. మొదట నీవు కావాలి, తర్వాత నీది. మొదట నేను కావాలి, తర్వాత నాది. ప్రభుకి మొదట నీవు కావాలి. నువ్వు ఎవరైనా సరే ఈ రాత్రి వర్ధిల్లాలని కోరినట్లయితే 4వ సత్యం, యెహోవా మందిరములో నాటబడిన వారే. చదవండి. 1 సమూయేలు 2వ అధ్యాయం 26వ వచనం. మన ధ్యానాంశంకి వస్తాం. 1 సమూయేలు 2వ అధ్యాయం. ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చాలండి. దేవుని దయందును మనుషుల దయందును ఎదిగి వర్ధిల్లుచున్నాడు. 5వ సంగతి వర్ధిల్లాలని కోరినట్లయితే, ఇంకా నేను ముగిస్తున్నాను. వర్ధిల్లాలని కోరినట్లయితే 5వ సంగతి, యోబు గ్రంథం 8వ అధ్యాయం. వర్ధిల్లాలను కోరుతున్నావా? యోబు గ్రంథం 8వ అధ్యాయం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 8. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఇది 5వ సంగతి. ఈ రాత్రి నేను ఈ వాక్యం ముగించక ముందు 5వ సంగతి జ్ఞాపకం చేస్తున్నా. వర్ధిల్లాలని కోరుతున్నావా? నీ నివాసం, నీ ఇల్లు, నీ కుటుంబం, నీ ఉండే స్థలం వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. వర్ధిల్ల చేయాలని కోరుతున్నాడు. ఆయన ఎలా వర్ధిల్ల చేయాలని కోరుతున్నాడంటే, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నిన్ను వర్ధిల్ల చేయాలని కోరుతున్నాడు. ఎవరి యందు ఎప్పుడు వర్ధిల్ల చేస్తాడు? నీవు నీ పవిత్రుడవై యథార్థవర్తనుడవై. ఇది 5వ సంగతి. నీవు పవిత్రంగా ఉండి యథార్థంగా ఉంటే నీ యందు శ్రద్ధ నిలిపి ఆయన ఏం చేస్తాడంటే నిన్ను నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్లాలని కోరుతున్నావా? నీ నివాస స్థలం వర్ధిల్లాలని కోరుతున్నావా? ఆయనే నీ యందు శ్రద్ధ నిలిపి వర్ధిల్ల చేయాలని కోరుతున్నాడు. ఒక షరతు, ఒక కండిషన్ ఏమంటే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై. పవిత్రుడవైన ఎవరైతే పవిత్రంగా ఉంటారో, ఎవరైతే యథార్థవంతులో, వారిని ఆయన ఏం చేస్తారంట? శ్రద్ధ నిలిపి మరీ వర్ధిల్ల చేస్తాడు. ఎవరు పవిత్రులు? ఎవరు పరిశుద్ధులు? దేవుని వాక్యం చెప్తుంది రోమా 3:11 ప్రకారం, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కీర్తన 51వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నాడు, నేను పాపములో పుట్టి తిని పాపములోనే తల్లి నన్ను గర్భం ధరించింది. ఈ భూలోకంలో ప్రతి మానవుడు కూడా బాల్య దినాలు మొదలుకొని ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం అంటాడు, బాల్యం నుంచి కూడా మానవుని యొక్క ఊహ ఆలోచన కేవలము చెడ్డది. పవిత్రుడు లేడండి, పరిశుద్ధుడు లేడు, నీతిమంతుడు లేడు. యేసు ప్రభువు ఒక్కరు మాత్రమే పరిశుద్ధుడు. నీవు నేను మనం పరిశుద్ధులుగా చేయబడితేనే వర్ధిల్లగలం. ఇప్పుడు ఎలాగో పరిశుద్ధులు కాగలం? ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రియ కుమారుని లోకానికి పంపుడు ద్వారా యేసుక్రీస్తు అనే పేరుని లోకానికి వచ్చినాడు. ఆయన పుట్టుకుంది యేసేపుతోనూ మరియతోనూ దేవదూత మాటలు చెప్తుంది. ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించిన గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు. యేసు అనే నామకరణం పెట్టుకుని ఈ లోకానికి ఒక కన్యక గర్భమున పాప భూయిష్టమైన లోకంలోనికి అపవిత్రుడు నీ కొరకై, నా కొరకై, మన కొరకై, యథార్థవంతుల మన చేటు కొరకై ఈ పాప భూయిష్టమైన లోకంలోనికి వచ్చి నీ కొరకై, నా కొరకై 33.5 సంవత్సరములు సమస్త నింద, అవమానం, హేళన, కన్నీరు, దుఃఖము, రకరకాల నిందలు భరిస్తూ వచ్చినాడు. చివరి గడిలు వచ్చినాయి మనల్ని పవిత్రులు చేయాలని, మన యథార్థవంతులు చేయాలని. పాపం ఎరుగని, పాపము చేయని, పాపము తెలియని, పాపరహితుడైన దేవుడు జన్మములో కానీ, పుట్టుకలో కానీ, జీవించిన విధానంలో కానీ, మణములో కానీ, మాటల్లో కానీ, చేష్టలో కానీ, తలంపుల్లో కానీ, తన ప్రవర్తనలో కానీ పాపం లేదు, నాలో పాపం ఉన్నదని నిరూపించమని సవాలు విస్తున్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాత్రి నువ్వు వర్ధిల్లాలని కోరుతున్నావా? నువ్వు పవిత్రుడు కావాలి. నీ జన్మంతోనే నువ్వు పాపివి. ఈ సత్యం నువ్వు గుర్తెలిగితే చాలు. ఈ రాత్రి నువ్వు పాపమైన గుర్తెలిగితే చాలు. ఆ పాపి అయిన మానవుని కొరకు యేసు ప్రభువారి లోకానికి వచ్చి చివరి గడియలు వచ్చినాయి. కలువరి స్త్రీలో వెలాడుతూ అంటున్నాడు, ఈయన నిన్ను క్షమించాలని. రక్తసిక్తమైన దేహంతో చేతుల్లోంచి రక్తం కారుతుంది, కాళ్ళలోంచి రక్తం కారుతుంది, తనలో ముండ్ల కిరీటం పెట్టే రక్తం కారుతుంది. కారణం ఏంటో తెలుసా? నిన్ను పవిత్రుడిగా చేయాలని.
వాక్యంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఊహ, ఆలోచన, తలంపు కేవలం చెడ్డదే. 1వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో అంటాడు, అరికాలం మొదలుకు నన్నెత్తి వరకు ఎక్కడ చూచినా కొంచెమైనను పుణ్యం లేదు, పవిత్రత లేదు, యథార్థత లేదు, నీతి లేదు, భక్తి లేదు. ఎక్కడ చూచినా పాపమే. ఎవరు వర్ధిల్లుతారంటే పవిత్రులు, యథార్థవంతులు మాత్రమే వర్ధిల్లుతారు. మనల్ని పవిత్రులుగా చేసి యథార్థవంతులుగా చేయాలని మన యందు శ్రద్ధ నిలిపి ఆ దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు కలువరి రక్తము గార్చి తన రక్తమంతా దారబోసి ఆఖరి బొట్టు వరకు నేను క్షమించడం వరకు ఈ రాత్రి కూడా నేను వర్ధిల్లా చేయాలని ఇది యేసు ప్రభువారు కలువరిలో ఏదో 2024 సంవత్సరాల క్రితం దేవుడు కలువరిలో వేలాడాడు అనుకుంటున్నావేమో, లేక మార్చి నెలని సిలువ వేసేసాం, మరి ఆయన పునరుద్ధరణ తిరిగి లేచి చేస్తూ అయిపోయింది అనుకుంటున్నావేమో. నువ్వు రక్షింపబడకుండా ఉంటే, నీ పాపములు క్షమించబడకుండా ఉంటే, నువ్వు యథార్థవంతుడిగా తీర్చబడకుండా ఉంటే ఈ రాత్రి కూడా నీ కొరకై, నీ పాపముల కొరకై యేసు ప్రభువారు కలువరిలో వేలాడుతున్నాడు. నువ్వు చేయకూడని చేసిన పనులు బట్టి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడుతూ వచ్చినాయి. నీ వెళ్ళకూడని స్థలాలకు, నిషిద్ధ స్థలాలకు వెళుతూ వచ్చిన కాలం చేత కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చినాయి. నువ్వు ఆలోచనలు, చెడు ఆలోచనలు, ఊహలు, తలంపులు, ముండ్ల కిరీటం తలకు పెట్టబడుతూ వచ్చింది. దేహం అంతటితో చేస్తూ వచ్చిన పాపాన్ని బట్టి పక్కలో బల్లింపోట పట్టుబడి రక్తసిక్తమైన దేహంతో ఈ రాత్రి నేను వర్ధిల్ల చేయాలని, నేను పవిత్రుడిగా చేసి నేను యథార్థవంతుడిగా చేసి దేవుడిని ఆస్వాదించాలని, వర్ధిల్ల చేయాలని నీ యందు శ్రద్ధ నిలిపి ఈ రాత్రి ఇక్కడ తీసుకొచ్చినాడు. నీ యందు శ్రద్ధ నిలిపి వేసవకాలమని ఎండని కూర్చోలేమని అనేక మంది పిలవబడిన ఆగిపోయారేమో, దేవుని యందు శ్రద్ధ నిలిపి ఇక్కడ తీసుకొచ్చాడు. నేను కూర్చోబెట్టాడు. ఈ మాటలు నీకు వినిపింపజేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు ఎవరైనా సరే, ఇప్పుడే వచ్చేవేమో, మొదటిసారి వచ్చేవేమో, ఎన్నోసార్లు వింటున్నావేమో, వాక్యం పరిచయమేనేమో, వాక్యం కంఠస్థపడమేమో. నువ్వు పవిత్రుడిగా చేయబడితేనే, యథార్థవంతుడిగా చేయబడితేనే నువ్వు వర్ధిల్లుతావు. యథార్థవంతులు బలపరచిన కొరకై ఆయన కనుదృష్టి లోకమంతా కాదు. ఈ రాత్రి నెమ్మదిగూడెంలో ఈ గృహం పైన కూర్చున్న, ఈ మాటలు వింటున్నా నీపై ఆయన కనుదృష్టి ఉంది. అందు గురించి నీ అందు శ్రద్ధ నిలిపి దేవుడిని ఇక్కడ తీసుకొచ్చాడు. నువ్వు వర్ధిల్లాలని కోరుతున్నావా? ఈ రాత్రి దేవుని ఎదుకు వచ్చి, ప్రభు పాదం ఎదుకు వచ్చి, సిలువ ఎదుకు వచ్చి నేను పాపను క్షమించంటే దేవాది దేవుడు యేసు రక్తం యోహాను సువార్త, యోహాను పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఆయన కుమారుని యేసు రక్తం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఆయన కుమారుని యేసు రక్తం. ప్రతి పాపం, ఈ పాపమని కాదు, ఆ పాపమని కాదు, నువ్వు చేస్తూ వచ్చిన ఎవ్రీ సిన్, ఏ పాపమైనా ఈ రాత్రి కడిగి శుద్ధి చేసి నేను పవిత్రుగా చేయాలని కోరుతున్నాడు. పవిత్రులు, యథార్థవంతులు మాత్రమే ఆయన ఏం చేయాలని కోరుతున్నాడు? శ్రద్ధ నిలిపి వర్ధిల్ల చేయాలని కోరుతున్నాడు. నీ పాపం నీ దగ్గర ఉంచుకొని, పాపంని తించు, పాపంని త్రాగుచు, పాపంలోనే పొరలాడుచు, పాపమే జీవితం అనుకుని, పాపమే శాశ్వతం అనుకుని అలాగే సాగిపోతూ దేవుడు ఆస్వాదించాలి, వర్ధిల్లాలని కోరుతున్నావేమో. కాదు. ఈ రాత్రి నీ పాపం నుంచి విడిపించబడితేనే, పవిత్రుడిగా యథార్థవంతుడిగా చేయబడితేనే నీ వర్ధిల్లడానికి దేవుడు నీ అందు శ్రద్ధ నిలిపబడుకున్నాడు. నీ ఎడల, నీ భర్త ఎడల, నీ భార్య ఎడల, నీ బిడ్డల ఎడల, నీ సంసారం ఎడల, నీ కుటుంబం ఎడల, నీ ఆర్థిక ఇబ్బందులు, నీ వడ్డీలు, నీ అప్పుల బాధలు, నీ రోగములు, నీ బాధలు, నీ కన్నీరు అన్నిటి నుంచి నీకు విడుదల గావించి నేను వర్ధిల్ల చేయాలని కోరుతుంది. రాత్రి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నా దయచేసి ఒక్క నిమిషం నీ కుడికి మిగిస్తున్నాను. చివరి ప్రార్థన. క్షమించాలి, ఆలస్యమైంది, మీరు ఆలస్యంగా వచ్చారు కనుక ఆయన నన్ను క్షమించి ఒక్క నిమిషం మోకరి మీదకి రండి. ప్రభు మాట్లాడుతుండగా, ప్రభు దర్శిస్తూ ఉండగా, ప్రభు మాట్లాడుతుండగా, ప్రభు నీతో సంధిస్తూ ఉండగా, ప్రభు వాక్యం నేను ఒప్పిస్తూ ఉండగా, నువ్వు ఎవరైనా సరే ఈ మాటలు వింటాను. నీవు ఒక చిన్న తీర్మానం, ఏసయ్యా నేను వర్ధిల్లాలని కోరుతున్నాను కానీ చేయవలసిన 5 సంగతులు నేను ఒక్కడు కూడా చేయట్లా. ఏ ఒక్కటి చేసిన ఈ రాత్రి నీ జీవితంలో వర్ధిలత అనేది ప్రభు ఆరంభించాలని కోరుతున్నాడు. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన దేవుని బిడ్డ, నా ప్రియమైన అక్క, నా ప్రియమైన తల్లి, నీవు ఎవరైనా సరే, నా సహోదరుడా, నీవు ఎవరైనా సరే దేవుని పేరట బ్రతిమలాడుచున్నావు. ఈ మాటలు నీకు వినిపించబడకపోవచ్చేమో. నువ్వు వర్ధిల్లాలని కోరుతున్నావా? ఇంకా త్రాగుడు, సినిమాలు, అభూత మాటలు, లేక చెడు కార్యములు, అసహ్యమైనవి, చూడకూడనివి, వినకూడనివి, మాట్లాడకూడనివి, వెళ్ళకూడనివి, మానవులు అసహించుకుంటూ, మానవులు నేను చేదరించుకుంటూ, లోకము నేను చేదరిస్తూ, బంధువుల దగ్గర రానికుండా పరిస్థితులు కారణమని తెలుసా? నీ చెడు ప్రవర్తన, చెడు అలవాట్లు,
నీకు కొంచెం వాటిని బట్టి నిన్ను అందరూ కూడా చెదరగొట్టే స్థితిలోనే ఉన్నావేమో. కాదు, దేవుడు నిన్ను ప్రేమస్వరూపి పిలుస్తూ ఉన్నాడు. ప్రేమతో తన హక్కును చేర్చుకున్నాలని, నిన్ను ప్రేమించి దేవుడి రాత్రి నేను పిలుస్తూ ఉన్నాడు నేను వర్ధిల్ల చేయాలని. ఎవరు నిన్ను వర్ధిల్ల చేసేది? నువ్వు ఎదుగుతుంటే వెనక్కి లాగేసేవారు ఎంతోమంది కదా లోకంలో. నీ బంధువులు, నీ ఇంటి వారే, నీ సొంత ఇంటి వారే, నీ రక్త సంబంధికులే నీ ఎదుగును చూసి, నీ యొక్క అభివృద్ధిని చూసి, నీ బాగుపడే స్థితిని చూసి ఓర్వలేని అసూర్యపరులు కళ్ళలో నిప్పులు పోసుకుని ఎనవ మంది ఉన్నారు కదా. ఈ రాత్రి ఒక దేవుడున్నాడు, ఆ దేవుడే ఈ రాత్రి నీకు పరిచయం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు ఎదగాలని, నువ్వు అభివృద్ధి పొందాలని, నువ్వు విస్తరించాలని, నువ్వు ఫలించాలని, నువ్వు వర్ధిల్లాలని. బాలుడైన సమయలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండాలి. ఈ రాత్రి నువ్వు ఎదగాలని కోరుతున్నావా? వర్ధిల్లాలని కోరుతున్నావు? నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన ఇంకెవరైనా ఒక చిన్న తీర్మానం చేసుకుంటే, ఒక చిన్న తీర్మానం, అయ్యా నేను యేసయ్యా నేను ఎదగాలని కోరుతున్నా, నేను వర్ధిల్లాలని కోరుతున్నా, యేసయ్యా నేను వర్ధిల్లాలని కోరుతున్నానని ఎవరైనా ఒక చిన్న తీర్మానం మనసులో చేసుకుంటే, ఇప్పటివరకు ఏదో విన్నా వెళ్ళిపోయి కూర్చున్నావు కాదు. ఈ రాత్రి దేవుడు నేరుగా వాక్యం ద్వారా, వాక్యమైన దేవుడు సంధిస్తూ ఉండగా కఠినపరచుకోవద్దు, కాదనద్దు, వద్దనద్దు. ఇది దేవుడిచ్చే నీకు శుభతరుణం. రేపు నీది కాదు, ఈ రాత్రి నీది కాదు. నువ్వు పడుకున్న లేస్తలో తెలీదు. ఎంతోమంది నిద్రలోనే తన ప్రాణాలు విడిచారే. నువ్వు వారికంటే గొప్పడువా, వారికంటే భక్తిపరుడువా, వారికంటే ఆరోగ్యవంతుడువా, వారికంటే ఏ మంచి ఉందని? కాదు. దేవుడు ఇదిగో నువ్వు ఆ స్థితికి వెళ్ళకూడదని ప్రేమించి తీసుకొచ్చాడు, ప్రేమించి ఇక్కడ కూర్చోబెట్టాడు, ప్రేమించి కుటుంబం ద్వారా కొడుకు నీకు ఏర్పాటు చేస్తాడు. ఎన్నో సంగతులు ప్రభు నీతో మాట్లాడుతూ నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకెవరైనా సరే ఒక చిన్న తీర్మానం చేసుకుంటే నీ కొరకు ప్రార్థిస్తామండి, సంఘంగా మేము ప్రార్థిస్తాం, అయ్యా నా కొరకు కూడా ప్రార్థన చేయండి అన్నవారు మీ చేయి చూపిస్తే అందరు కళ్ళు మూసుకోండి. తల్లి దేవుడిని దీవించుగాక, తల్లి దేవుడిని దీవించుగాక, సహోదరుడా దేవుడిని దీవించుగాక, సహోదరుడా దేవుడిని దీవించుగాక, అమ్మ సహోదరి తల్లి దేవుడిని దీవించుగాక, పెద్ద వయసు తల్లి దేవుడిని దీవించుగాక. ఇంకెవరైనా నా కొరకు ప్రార్థన చేయండి, నేను ఎదగాలని కోరుతున్నా, నా కొరకు ప్రార్థన చేయండి, నేను వర్ధిల్లాలని కోరుతున్నా. ఇంకెవరైనా మీతో కళ్ళు మూసుకోండి. పిల్లలు అందరు కళ్ళు మూసుకోవాలి. ఎవరు చేయొత్తారు, ఇది మీ పని కాదు. నా ప్రియమైన సహోదరుల సహోదరి, కూడిక ముగిస్తున్నాం. సహోదరుడు సుబుద్ధి గారి ద్వారా దేవుడు ఈ కూడిక నీ కొరకే, వారు పెట్టుకున్నారేమో కానీ కూడిక నీ కొరకే వర్ధిల్ల చేయాలని దేవుడు కోరుతున్నాడు. నేను అభివృద్ధి పరచు సహోదరి కనుక దేవుడిని దీవించుగాక. ఇంకెవరైనా నిజంగా నేను దేవుని కొరకు తీర్మానించుకొస్తున్నానండి అమ్మ, దేవుడిని దీవించుగాక. సహోదరులు బ్రదర్స్ వైపు, మగవారి వైపు ఇంకెవరైనా ఉంటే మీ కొరకు ప్రార్థన చేస్తామండి రాత్రి. అందుకే దేవుడు నీ కొరకు ప్రార్థన చేయడం కొరకు ఈ కూడిక ఏర్పాటు చేశాడు. అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు మేము వర్ధిల్లాలని కోరుతున్నాం. యెహోవాను ఆశ్రయించేవారు, యెహోవా యందు నమ్మకించేవారు, యెహోవా మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారు. దేవుడు వర్ధిల్ల చేస్తాడు. మీ చేయి ఒకసారి చూపించి మీకు చిన్న పేపర్ ఇస్తాం. మీ పేరు తెలియదు కదా, అందుమంది మీ పేరు రాస్తే మీ కొరకు ప్రార్థన చేయడానికి మాత్రమే వెళ్ళంత తరగలండి. వెనక సహోదరుడు ఎందుకు చేయి చూపించిన ఒకసారి చూపిస్తే మీకు చిన్న పేపర్ పేరు రాస్తాం. 10 వయసుల తండ్రి గారు మేము జీవించుగాక, తండ్రి గారు మేము దీవించుగాక. ఇంకెవరైనా ఆ చేయి అలా చూపి చిన్న పేపర్ ఇస్తాం. ఒకవేళ మీరు రాయకపోతే మీకు రాసి సహాయం చేస్తారు, పేరు ప్రార్థించడానికి, మీ పేరు మాకు తెలియడానికి. ఇంకెవరైనా మీ పేపర్ తీసుకున్న వాళ్ళు అలాగే మీ చేయి చూపించండి, మీ కొరకే మేము చిన్న ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి నుంచి దేవుడు మీ జీవితంలో వర్ధిల్లుట అనేది ఆరంభించును గాక. సహోదరి దేవుడిని దీవించుగాక. ఇంకెవరైనా మిగతా కళ్ళు మూసుకుంటాం దయచేసి. పిల్లలు మగవారు కళ్ళు మూసుకు సిగ్గుపడొద్దు. ఇదే మత మార్పు కాదు, ఇది నేను మంత్రంలో దించట్లా, నీ కొరకు ప్రార్థన చేయడానికే. ఇంకెవరైనా చిన్న ప్రార్థన చేస్తాం, చేయి చూపిస్తే చాలు. మీకు పేపర్ ఇస్తారండి, ఆ పేపర్ తీసుకునండి. కూడిక అయిన తర్వాత దాని మీద మీ పేరు రాసిస్తే మీ కొరకే మేము ప్రార్థన చేస్తాం. దేవుని మందిరంలో సంఘముగా మీ కొరకే ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా తల్లి దేవుడిని దీవించుగాక, సహోదరుడా దేవుడిని దీవించుగాక. ఇంకెవరైనా మగవారు చేయి చూపించిన ఒక్కసారి చూపించండి, మీకు చిన్న పేపర్ ఇస్తారు. నేను కూడిక ముగిస్తున్నా, చివరి ప్రార్థన చేస్తున్నాం. ఒక్కసారి చివరిగా అడుగుతున్నాం, చేయి చూపించిన వారు మీ పేపర్ ఇస్తాం. ఒకసారి
చివరిసారిగా ప్రార్థన చేయకముందు మరొక్కసారి అడుగుతున్నాం, ఇంకెవరైనా అయ్యా నా కొరకు నా ఆత్మీయ జీవితం వర్ధిల్లాలని కోరుతున్నాను, ప్రార్థన చేయండి అన్న వారి కొరకే ఇది చివరి పిలుపు. చేయి చూపించిన వారు మీ చేయి ఒకసారి అలా పైకి చూపించండి. చివరి ప్రార్థనలు మీ కొరకై ఏకీవించి ప్రార్థన చేస్తాం. కృపానందం మనం ప్రార్థన చేస్తాం. వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహాకనికరమును కృపయు కలిగిన పరలోకపు తండ్రి యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో సహోదరుడు సుబుద్ధి సహోదరి వారి యొక్క కుటుంబంలో ఈ రీతిగా సంగముగా అనేకులు బంధువులు స్నేహితులు నాయన మీరు తీసుకుని వచ్చినందుకై మీకు వందనాలు. ఎంతవరకు ఈ దాసును అభిషేకించుకొని ఆయన మీరు విడుదల చేసిన జీవవాక్కుల కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయినా మరి వాక్యం అనేటువంటి మా ప్రియులు అనేక మంది చేయి చూపిస్తూ వచ్చారు. ఆయన మీరు ఆశీర్వదించే దేవుడు అని, మీ వద్దకు వచ్చిన వారిని ప్రభువా మీరు ఆశీర్వదించే దేవుడు నాయన, మరి యథార్థవంతులను ఆయన మరి ఆశీర్వదించే దేవుడని, ఆయన మిమ్మల్ని నమ్మితే మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని నాయన మీరు ఇచ్చినటువంటి లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నాయన బాలుడైన సమయాలు యెహోవా సన్నిధిలో వర్ధిల్లుచు ఉన్నాడు. నాయన మరి మీ యొక్క మందిరమును ప్రేమించేవారు అయ్యా, మీ యొక్క మందిరములో వర్ధిల్లుతారని మీ లేఖనమును చదివిస్తూ వస్తుంది. ఆయన అట్టి విశ్వాసంతో మా ప్రియులైన వారు కొంతమంది నాయన సహోదరి సహోదరులు చేతులు చూపిస్తూ వచ్చారు. నాయన మరి చేతులు చూపించిన మా ప్రియులను ప్రతి వారిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించే దేవుడు, మీ వద్దకొచ్చి వారిని అయ్యా మీరు త్రోసివేసే దేవుడు కాదని మరొకసారి మాట్లాడుతూ వచ్చిన దేవా, మరి చేతులెత్తిన మా ప్రియులందరినీ తీర్మానం చేసుకున్న సహోదరి సహోదరులను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క ఆశీర్వాదంలోనికి నడిపించండి. ముఖ్యంగా మరి తండ్రి ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మరి సుబుద్ధుని తన యొక్క భార్యను వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నేను వారిని ప్రభావ ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మరి ఇంకా ఆయా స్థలాల నుండి ఇంకా అనేకులు ప్రభావ మరి ఈ యొక్క కూడికి వచ్చి ఉన్నారు. ఎవరు ఏ యొక్క సమస్యతో ఇబ్బందితో ఆయన చెప్పుకోలేని యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క స్థలానికి వచ్చి ఉన్నారు. మరి నాయన వారిని కూడా మీరు ఆశీర్వదించండి. మీరు గొప్ప దేవుడు అని, మీరు తప్ప వేరొక దేవుడు లేడని ఈ స్థలము నుండి నమ్మి వెళ్ళినట్లు వారిని మీ యొక్క ఆశీర్వాదంతో పంపించమని చేతులెత్తిన మా ప్రియులందరినీ కూడా నాయన మీ యొక్క వశంలో ప్రభా దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గమనించండి. గుడికి వచ్చిన అందరికి కూడా ప్రేమ విందుంది కాబట్టి ప్రార్థన అనంతరం మీరు కిందకి వెళ్ళినట్లయితే బఫే సిస్టంలో ప్రేమ విందు ఉంటుంది కాబట్టి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. సుబుద్ధి గారు సత్యవతి గారి కుటుంబం తరఫున ప్రేమ విందు ఏర్పాటు చేసినారు. దీవెని తీసుకుందాం, అలా మోకరించండి. దీవెని తీసుకున్న తర్వాత కిందకి వెళ్దాం. ప్రకటన గమనించండి. ప్రకటన మరి ప్రకారం కిందకి వెళ్తే భోజనం వడ్డిస్తారు. దయచేసి మరొక ప్రకటన, ఎవరైతే ఈ పేపర్ తీసుకున్నారో మీ పేరు రాసి దయచేసి ఇవ్వండి. సంఘంలో మిష్పా ప్రార్థనా మందిరంలో మీ కొరకే ప్రార్థిస్తాం. వాక్య ప్రకారం విన్న ప్రకారం ఎవరైనా నిజదేవుణ్ణి ఆరాధించాలనుకున్న వారు ప్రతి వారం బలలో పాలు పొందాలండి. నేను వాక్యం చేత ప్రభు చేత సంధించబడ్డాను అనుకున్న వారందరినీ కూడా మరి మెయిన్ రోడ్లో ఉన్న మిష్పా ప్రార్థనా మందిరానికి సంఘం తరపున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకా వాక్యం గురించిన పూర్తి వివరణ మీకు అందిస్తాం అక్కడికి వచ్చినట్లయితే. అందుకొరకే మీ పేరు రాసివ్వండి, మీ కొరకై సంఘంగా ప్రార్థిస్తాము. చిన్న మరి మార్పు క్షమించాలి, మరి చిన్న సాక్ష్యం చెప్తారంట, కొద్దిసేపు ఓపిక పట్టాలని కోరుతాం. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా పట్ల నా కొత్త అసలు చేసిన దేవుని ఉపకారం నేను చెప్తున్నాను. 2 సంవత్సరాల క్రితం నాకు బలహీనంగా బాగోలేదు. అయితే మా అమ్మ ప్రార్థన చేసింది. అయితే నా కళ్ళు తిరగబడిపోయి చాలా బాధపడ్డాను. పడిపోతే మా అమ్మ లెగిచిన్నారు అంటే
అమ్మ నాకు కళ్ళు తిరగట్లేదు అమ్మ, అది లేగలేకపోతున్నాను అమ్మ అని ఎంతో ఏడ్చాను. ఏడితే నా పిల్లలిద్దరు కూడా ఏడ్చేసి నా పిల్లల్ని చూడలేదు, ఇక్కడ ఉండేవారు, నేనేమో అక్కడ ఉండేదాన్ని. ప్రభా ఎందుకు ప్రభా నాకు ఈ పరీక్ష, నాకు 2 పిల్లల్ని ఇచ్చావు ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. దేవుడు నా పట్ల ఎంతో గొప్ప మేలు చేశారు. మా ఇంటి పక్కన చిన్నమ్మ వచ్చి, చిన్నారి ఏడోకమ్మ ఏడోకే, నువ్వు బాగానే ఉంటావు ఏడోకమ్మ అని ఎంతో ప్రార్థన చేసింది. వాక్యం కూడా చెప్పించింది, చచ్చిపోతానేమని వాక్యం కూడా చెప్పింది. చెప్పమ్మని ఎంతో లేపు మరి చెప్పించారు. చెప్పితే అప్పుడు నాకు కీర్తన 128వ కీర్తనలో నాకు సాక్ష్యం చెప్పింది. చెప్పితే అదే మాటలు నేను చెప్పాను. చెప్పిన తర్వాత అమ్మ నాకు చూడబుద్ధి అవట్లేదమ్మ, నాకు పిల్లలు కావాలమ్మని ఏడ్చేస్తుంటే ఏడోకమ్మ అనేవారు. అలాగే మా నాన్న నాకు దగ్గరకు వచ్చేవాడు కాదు, కొంచెం నా పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడు మా నాన్న. అయితే మా నాన్న టెన్షన్ వచ్చేసి దగ్గరకు వచ్చేవాడు కాదు. మా అమ్మేమో చిన్నారి లేగమ్మని ఎంతో ఏడ్చి ప్రార్థన చేశారు. నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా అక్క ఏడోక నీ పిల్లలు బాగానే ఉంటారు, నువ్వు బాగానే ఉంటావు ఏడోక అని ఎంతో చెప్పేవారు. నాకు పిల్లలు కావాలని ఎంతో ఏడ్చాను. ఏడితే దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేశాడు. ఎన్నోసారి చచ్చి బతికాను నేను. నా పిల్లోడు కడుపుని పడ్డ నుంచి నాకు ప్రాబ్లం ఉందని చెప్పారు, నాకు బ్లడ్ కణాలు తయారవ్వు. అయితే ప్రభా నాకు ఎందుకు 2 బిడ్డలు ఇచ్చావు, ఎందుకు నాకు ఇన్ని సమస్యలు పెడుతుందా ప్రభా, నాకు ఎందుకు ఈ బాధలు ప్రభా, నన్ను తీసేసుకో అంటుంటే మా అమ్మని అలాగనక చిన్నారి అలాగనకు ఎందుకు అమ్మ అలాగ అంటున్నావు, నువ్వు చూస్తాను పిల్లల్ని పొద్దున్నే వచ్చేస్తారమ్మ ఏడవక అనేది. మా ఆయనగారు ఫోన్ చేస్తేనేమో ఇక్కడ నిమ్మ తోటలు అయ్యి అనేవాడు. అయితేనే ప్రభా ఎందుకు ప్రభా నా పిల్లలు నాకు దూరపరుస్తున్నావు ప్రభా అనుకుని ఎంతో ప్రార్థన చేశాను. మా అమ్మ మా చెల్లెళ్ళు చేసిన ప్రార్థన వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను. అలాగే మా చిన్న తమ్ముడు బ్లడ్ ఉండేది కదా, మా తమ్ముడికి చిన్నోడు 15 సంవత్సరాలు. అక్కడికి నేను బ్లడ్ ఎత్తానమ్మా ఏడవకుండే ఎక్కడికి ఎత్తకుండే నేను ఎత్తానులే అనేవాడు. మా తమ్ముడు కూడా నా కుటుంబం వాళ్ళు అందరూ మారు మనసు పొందాడు. మా నాన్న కూడా నా పట్ల బాప్టిజం తీసుకున్నాడు. నా గురించి ఎంతో కుటుంబ ప్రార్థన చేశారు. మా నాన్న కూడా బాప్టిజం తీసుకున్నాడు. మా ఆయన గారు కూడా పాము కనిపిస్తే పూజ చేస్తాకి వెళ్ళిపోతే అప్పుడు నేను పని చేసుకుంటా ఏం చేస్తాను ప్రార్థన చేసుకున్నా. ప్రవ్వా ఎందుకు కొబ్బరికాయ కొడతానని వెళ్ళాడు, నాకైతే ఇష్టం లేదు ప్రవ్వా, నాకు నువ్వే నన్ను లేవనెత్తావు, నా భర్తను కూడా మార్చుతండి, ఎందుకు ఈ సమస్యలు మాకు ఎందుకు ఎత్తున్నావు మాకు అయితే తెలియట్లేదు కానీ ప్రవ్వా ప్రార్థన చేశాను. అలాగే పని చేసుకుంటే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి వెళ్ళి ఏమన్నావు ముక్కున్నామని అంటే ఏమనలేదు. ప్రార్థించి రానని చెప్పావా అంటే అంటున్నాడు, వెళ్తావా అంటే అంటున్నాడు. ప్రతిదానికి అలాగే అంటున్నాడు. ఎందుకు ప్రభా ఈ సమస్యలు పెడుతున్నావు, నేనైతే విగ్రహారాధన చేయకూడదు అనుకుంటే మా అన్నయ్య అలాగే విగ్రహారాధన చేసి చనిపోయాడు. అలాగే నా భర్త కూడా చేయకూడదని నేను చాలా ప్రార్థన చేసుకుంటా పని చేసుకునేదాన్ని. సరే అని వెళ్ళావా కొబ్బరికాయ కొడతా అంటున్నా, ప్రతి సంవత్సరం వెళ్తావా అంటే వెళ్తాను ఇవ్వడు, వెళ్ళనన్నావా అంటే వెళ్ళననివ్వడు. సరేలే ప్రభు నా భర్తను మార్చని సరే అని బద్దలు పాము కనిపిస్తుంది అన్నాడు. అంటే నేను అన్నాను నువ్వు ప్రార్థన చెయ్యి అని పాస్టర్ గారు ఫోన్ చేస్తే కీర్తన అధ్యాయం మొత్తం చదవమని చెప్పమంటే సరేలేని బైబుల్ చదవమంటే బైబుల్ చదివేవాడు. ప్రతి సంవత్సరం అప్పటి నుంచి బైబుల్ చదువు స్టార్ట్ చేశాక అతను పాము కనిపించలే. ప్రార్థన చేసుకునేవాడు, బైబుల్ చదివేవాడు, ప్రార్థన చేసి అన్ని చేసేవాడు, పాము కనిపించకపోతే దేవుడు మంచిగానే ఇచ్చాడు ప్రభు, నా భర్తను కూడా మార్చు, నాకు అది చాలు అనుకున్నాక సరేలే అని బాప్టిజం తీసుకుందాం అనుకుంటున్నా. మా అమ్మ నేను చచ్చిపోతానేమో అని మా పిల్లోడు కడుపులో పడ్డప్పుడు చచ్చిపోతానేమో అనుకున్నారు. అయితే చిన్న నువ్వు లేవనెత్తితే నువ్వు బాప్టిజం తీసుకోమ్మా అంది. అమ్మ నాకైతే భయం వేస్తుందమ్మా, నేను తీసుకొని అని నేను చాలా వెనకపడ్డా. మా ఆయనగారు అనేవాడు నువ్వు తీసుకో తర్వాత నేను తీసుకుంటాను అనుకోని రీతిలో ఇద్దరం బాప్టిజం తీసుకున్నాం ఒకసారి. సరే ప్రభా నీ కృపయం అది, మీ ఇద్దరం తీసుకోవాలనుకోలేమో తీసుకున్నామేమో ప్రభా, నీ చెత్త నా భర్తను కూడా నీ కుటుంబం అంతని మార్చావు ప్రభు అనుకున్నా. అలాగే అక్షనిసి కడుపులో ఉండే అప్పుడు కూడా నేను చచ్చిపోతానేమో అని కరోనా టైంలో అప్పుడు కరోనా ఉంటే కరోనా బెడ్ పక్కనే నేను ఉండేదాన్ని. ఏమో నేను చచ్చిపోతానేమో, నా పిల్లల్ని చూడలేనేమో. అప్పుడు టచ్లు కూడా ఉండేది కాదు. నేను వీడియో కాల్ చేసి నా పిల్లలతో మాట్లాడుతా కూడా అమ్మాయి ఏడ్చేస్తుంటే మన అడిచెల్లి అనేది ఏడవక ఎందుకు ఏడుతున్నా నీ పిల్లలు నీ దగ్గరకు వచ్చేస్తారని మళ్ళీ ఏడ్చేది. అలాగే ఎన్నోసార్లు ప్రతి సంవత్సరం నేను చచ్చి బతికేదాన్ని. అలాంటి స్థితిలో నన్ను కాపాడి రత్నించాడు. అలాగే నేను మా పిల్ల కూడా నేను బాగోకపోతే ఆమె చెయ్యి ఇరిగితే ప్రార్థన చేస్తుంది, అమ్మ ఏడవకమ్మా నువ్వు ఆమె బాధలో ఉండి కూడా అమ్మ నువ్వు ఏడవకు నేను ప్రార్థన చేస్తున్నాక నువ్వు ఏడవకు అనేది. అలాగా చెయ్యి కట్టుండి కూడా ప్రార్థన చేశాను నా కోసం. సరేలే అమ్మ అనుకున్నాను. నా 2 బిడ్డలు కూడా నా భర్త కూడా నా కోసం ఎంతో మేలు చేశారు. నన్ను హాస్పిటల్కి వెళ్తేనేమో గాజు బొమ్మలా చూసుకోవాలి అని చెప్పారు. అయితే నేను అన్నాను గాజు బొమ్మలా తీసుకోమంటున్నారు, నేను బ్రతకనేమో, నా పిల్లలు ఏం చేయపోతారో నాకు ఏమైపోతారని చాలా బాధపడేదాన్ని.
అయితే అప్పుడు నా పిల్లలిద్దరు కూడా నేను మంచం మీద ఉంటే వీళ్ళు ముగ్గురు ప్రార్థన చేసేవారు. నేను ప్రార్థన చేస్తే నాకు వచ్చేదాన్ని కాదు, లెగలేదాన్ని. మంచం మీద ఉంటా మీరు చెయ్యండి అనేదాన్ని. ముగ్గురు ప్రార్థన చేసేవారు, ముగ్గురు సేవ చేశారు నాకు. నేనైతే ఏమి చేయలేకపోయాను, కానీ నా తల్లిదండ్రులు, నా భర్త, నా పిల్లలు నాకు ఎంతో చేశారు. వాళ్ళు నేనేమి తెచ్చి రుణం తీర్చుకోలేను. అలాగే నాకు ఎంతగానో గొప్పగా చేసిన యేసు ప్రభుకి నేను ఏది చెప్పలేను. ఆయన ఎన్నో కూడా నేను టాబ్లెట్లు మింగాలనేవారు. ప్రతిరోజు మెల్లేసుకోవాలంటే నేను అనుకున్నప్పుడు బెళ్ళొద్దు, నా బెళ్ళొద్దు, ఏమొద్దమ్మా, నేను ఉంటా లేదు, నా పిల్లల్ని చూసి చచ్చిపోతాను అనేది. అంటే సరేలే అని నేను ఇప్పటి వరకు నేను బిడ్డలు ప్రతిరోజు వేసుకోవాలని అన్నారు విజయవాడ హాస్పిటల్లో. నువ్వు అసలు బయటికి వెళ్ళకూడదు, ఎండలోకి వెళ్ళకూడదు, ఎక్కడ ఉండాలి, నేనే ఉండాలన్నారు. నేను పొలం పని చేసుకుంటాకి వెళ్తున్నాను, బిళ్ళలు కూడా వేసుకుంటలేదు. గుర్తుకొచ్చినప్పుడు 2 రోజులు 3 రోజులకి వేసుకుంటున్నాను. నాకైతే బిళ్ళ వారు అన్న చెప్పినట్టు బిళ్ళ మింగేదాన్ని కాదు, ప్రార్థన చేసుకునేదాన్ని. నా పిల్లలిద్దరు కూడా నా గురించి ప్రార్థన చేసేవాళ్ళు, ముగ్గురు నా గురించి ప్రార్థన చేసేవారు. నేను బిళ్ళలు ఇప్పుడు వేసుకోను, 4 రోజులు 3 రోజులకి బిళ్ళలు వేసుకోండి. గుర్తుకొచ్చినప్పుడే దేవుడు ఇప్పుడు వరకు నన్ను సజీరెక్కలు భద్రపరిచాడు. ఆయన ఎంతో మా కుటుంబంలో మేలు చేశారు. ఈ కుటుంబం చిన్న సాక్ష్యం చేయించిన వాళ్ళకి అక్షయకి కూడా సీట్ వచ్చింది. నేను చేయలేను, నా పిల్లలకి విషయం చేయలేను. మా అమ్మగారి ఇంటికి పంపితే అక్షయని సీట్ రావాలని నేను ప్రార్థన చేయలేదు. అప్పుడు ఈవీఎస్కి వెళ్ళింది. సీటు వద్దని మేము అనుకోలేదు, రాదని మేము అనుకోలేదు. అయితే దేవుడు అంతకన్నా 19 సీట్ ఇచ్చాడు దేవుడు. అందులో మళ్ళీ ఎన్ని ఆటంకాలు జరిగినా పొలం ఆడబడి సమ్మేస్తుంటే కొనుక్కోవాలనుకోలేదు. మేము కొనలేము, చేయలేము, వద్దు అనుకుంటే దేవుడు డబ్బులు పుట్టించాడు, కొనుక్కున్నాము. ఈ చిన్న సాక్ష్యం చేయించాங்க. దీవెని తీసుకుందాం. పరిశుద్ధ వినామ స్తోత్రములు, సాక్ష్యం దీవించం విన్నవారిలో కూడా ఇటువంటి నమ్మకం ఎందు ఉంచండి. నమ్మిక ఇచ్చి వారిని వర్తిల జీవితాన్ని వాక్యంలో కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. బిడ్డలు ఎటువంటి విశ్వాసం నమ్మిక కలిగినారో ఈ రాత్రి కూడికి వచ్చిన వారిని కూడా ఆ నమ్మకం మీ పయించడం ద్వారా గొప్ప కార్యాలను పొందుకున్నట్లు ప్రతి ఒక్కరిని కుటుంబంగా జ్ఞాపకం చేసుకోమని మరొకసారి మిగిలిన భోజన సమయాన్ని కూడా దీవించండి. ఎవరైతే వాటిని ప్రేమతో సిద్ధపరిచారో, సహాయపడ్డారో, సిద్ధపరచట్లు ఇప్పుడు వడ్డిస్తున్నారు బిడ్డలందరినీ కూడా దీవించు. ఆహార పదార్థాలన్నీ కూడా శుద్ధీకరించి పవిత్రపరిచి ఆహారం లేని సర్వజీవుల లోకంలో వారికి కూడా ఆహారం దయచండి. దైవ సేవకులు, విశ్వాసులు, పేదలు, విధవరాలు, అదర మరి ఎవరైతే ఆదరణ లేకుండా మరి ఆహారం కొరకు మీ వారు చూస్తున్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసి తృప్తిపరచమని భోజన సహవాసాన్ని దీవిని మరొకసారి దూర ప్రాంతం వెళ్ళిన బిడ్డలు కూడా క్షేమకరంగా తీసుకుని వెళ్ళండి. ప్రభావ మరి పోతేపల్లి, అదేవిధంగా లక్కవరం, తిరిగి ప్రభావ మరి రావికింపాడు, ప్రభావ మరి కామరపుకోట, ఈ విధంగా వెళ్ళవలసిన బిడ్డలందరినీ కూడా క్షేమకరం, స్థానికంగా వచ్చిన బిడ్డలందరిని బట్టి బంధువులను బట్టి స్తోత్రం కుటుంబాన్ని దీవించండి. రాబో కాలంలో మేరీ కొరకే జ్ఞాపకం చేసుకోమని కోవచ్చు. వీర యాంకులు గారు వారికి ఇచ్చిన సంతానం అంతటి కొరకే కూడా ఒక్కొక్కరిని పేరు చెప్పిన దీవించి ఆశ్రయించమని ప్రత్యేకంగా సుబుద్ధి గారు, సత్యవ సిస్టర్, అదేవిధంగా విశాల్, అక్షయాని దీవించి ఆశ్రయించి బిడ్డల చదువులు, ఆరోగ్యాలు, హాస్టల్ వారిని కాపాడమని కోరుతూ వస్తున్నాం. ప్రమిదాస్త్రాలు 2 బలహీనలు జ్ఞాపకం చేసిన ఆరోగ్యం ఇచ్చి వారి యొక్క కుటుంబ వ్యవసాయ బాధ్యతలు తోడైనమని సంఘంలో కూడా ఇంకా అనేకులకు సాక్షినట్టుగా బిడ్డలు బలపరచమని కోర్చు. మిగిలిన సమయాన్ని మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తాం. యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుని యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎలా ప్రసిద్ధాకాలం చేరి వచ్చిన మనతోనూ కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబంతోనూ ఈ మాటలు విన్న వారందరితోనూ ఇప్పుడు ఎలా ప్రసిద్ధాకాలం తోడయుండి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.